గెలిచాడు. సందేశం అందరూ లేచి గెలిచాడు. Praise the Lord, my soul, oh my soul, worship His name. Sing like never before, oh my soul, worship Your name. I'm a clap చేద్దాం, I'm a clap చేద్దాం, I'm a clap కొట్టి ఇన్వైట్ చేద్దాం. Clap, oh! వదనా పైకి. చదువుకొచ్చినామండి. వాళ్ళ పాస్టర్ గారు ఇద్దరు ఎందుకంటే పాస్టర్ గారు సగభాగం కాబట్టి హ్యాపీ ఆమెది బర్త్డే బాగుంది. హ్యాపీ ఆమెది బర్త్డే బాగుంది. ఇన్వైట్ చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి స్టేజ్ మీద చాలా కార్యక్రమాలు ఉన్నాయి, బిజీ షెడ్యూల్ గా ఉంది. కొద్ది జాగ్రత్తగానే నడిపించాలి కాబట్టి వచ్చిన వారు కూడా గమనించాలి. ఇవాళ ఒక కార్యక్రమానికి వెళ్ళాను, మంది ఎక్కువగా ఉన్నారు. స్టేజ్ మీద ఉన్న అధ్యక్షునికి కత్తి మీద సాము అనమాట. ఒక్క నిమిషమే అంటే 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు, అది దాడితే మైక్ తీసుకునే పరిస్థితి అనమాట. ఏదేమైనప్పటికీ ఈ సంతోషకరమైన సమయాన్ని మనం చక్కగా జరుపుకోవడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చారు. మరి అలాగే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అలాగే దీన్ని ముందుగానే తెలియజేస్తున్నాను, బైబిల్ రీడింగ్ మన మధ్యన ఉన్నటువంటి వేరేవల్లి సూర్యారావు గారు వచ్చి కీర్తనలు 65వ అధ్యాయం 11వ వచనం. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి, లోయలు సంయములతో కట్టబడి ఉన్నవి, అన్నీ సంతోషధ్వని చేస్తున్నవి, అన్నీ గానము చేస్తున్నవి. దేవుడి సినివాసం దీవించగలరు. యూత్ వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట. తెలియకుండానే ఇవన్నీ కూడా జరిగాయి. చాలా మంది చూస్తున్నారు, నాకు చెయ్యండి అన్నట్టు కాదు. కానీ ఇది యూత్ బిడ్డలందరూ కూడా వారి ఉత్సాహంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. మరి వారికి ప్రత్యేకమైనటువంటి దీవెనలు, అభినందనలు వారికి తెలియజేస్తున్నాను. మరి వాక్య భాగంలో పెడదాం. వాక్యాన్ని మరి అయ్యగారికి అప్పచెప్తున్నాను. It's a great, good privilege for me to participate in this good occasion. నేను ఊహించలేదు నేను ఈ రీతిగా ఈ శుభతరుణంలో నేను కూడా ఉంటానని. కానీ దేవుని యొక్క మహాకృప, మా ప్రియులు నన్ను కూడా లాక్కొచ్చారు. మిమ్మల్ని అందరూ చూడటం చాలా సంతోషం. ఈ ఒకేషన్లో నేను ఉండటం ఇంకా బాగా సంతోషం. చాలా వందనాలు. చదివినటువంటి వాక్య భాగంలో 11వ వచనం, కీర్తనలు 65వ కీర్తన
11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నావు. సంవత్సరమును నీ నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. నీ జాడల సారము వెదజల్లుచున్నది. చాలు. చిన్న ప్రార్థన. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. నీ దయా కిరీటం వల్ల మేమందరం సజీవ లెక్కలో ఉన్నాం. ఈ పండుగను ఆచరిస్తూ ఉన్నాం. మా ప్రియులు, మీ ప్రియ కుమారులు, సేవకులు జానిశ్వల్ గారిని బట్టి, వారికి ఇచ్చినటువంటి శ్రీమతిని బట్టి, బిడ్డలను బట్టి, సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి, జరిగిన ఏర్పాట్లు బట్టి మీకు వందనాలు. కొద్ది నిమిషాలు ఈ బలహీనను మరుగుపరిచి నిజంగా మాటలు వినటానికి, గ్రహించడానికి, పాటించడానికి, నిన్ను సంతోషపెడుతూ నీ దీవెనలు పొందుకుంటానికి మాకు సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నేనైతే గ్రీటింగ్స్ అవకాశం కోరుకున్నాను, ఎవరికి చెప్పలేదు. కానీ దేవుడు నాకు ప్రతిష్ఠించారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, చాలామంది చాలా యోగ్యులు, ప్రముఖులు ఇది నాన్న లేరు. గమనించినట్లయితే దేవుని యొక్క దయ అనే కిరీటాన్ని దేవుడు మనందరికీ దయచేసిన కారణంగా మనం అందరం సజీవ లెక్కలో ఉన్నాం. మరి జాన్ ఇస్రాయేల్ గారు చాలా జన్మదినాలు అనేకులకు జరిపించి ఉన్నారు, వర్తమానాలు చెప్పి ఉన్నారు, నేను చేసి ఉన్నాను. కానీ మా వరకు వచ్చేసరికి అదొక ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క జాడల సారము అని అంటే, మొన్నే జాన్ ఇస్రాయేల్ గారు 61వ ట్రిప్ ఏం చేసి వచ్చారండి? ఇంటర్నేషనల్గా కొన్ని ప్రాంతాలు తిరిగి వచ్చారు. అది దేవుడిచ్చినటువంటి సారం. మా అక్కగారికి తెలుసు, కానీ కొన్ని విదేశాలకి వీరు వెళ్ళటం మా బావగారికి తెలియదు. కొంతమంది సంఘ బిడ్డలకి తెలియదు. ఇప్పుడున్న వాళ్ళకి చాలా తెలుసు. ఇది దేవుడు అనుగ్రహించినటువంటి సారం. అయితే ఈ విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అన్నది నాకు వచ్చిన తలంపు చెప్తున్నాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. దయచేసి చదివి సహకరించండి. నీవు ఇక్కడ వింటున్న మనము, లేదా ప్రత్యేకంగా దేవుని సేవకులు లేదా విశ్వాసులు, ముఖ్యంగా ఈ సెలబ్రేషన్లో ముఖ్యులుగా పాల్గొన్నటువంటి జాన్ ఇస్రాయేల్ గారు, మా అమ్మాయి, ఏం చేయాలి? నీవు సిద్ధముగా ఉండము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. వారికి నీవు కావలి అయి ఉండవలెను. గమనించండి, సిద్ధపడలేదా? సిద్ధపడే ఉన్నా. కానీ ఆయన ఒక్కడు సిద్ధపడితే కుదరదు. ఆయనతో ఉన్న సమూహం ఉంది. మీరందరూ లేదా మనం అందరం ఒక సమూహం. ఈ కల్వరి మినిస్ట్రీస్ అనేది ఒక సమూహం. ఈ సమూహం మొత్తాన్ని ఏం చేయాలి ఆయన? లేదా మనం, మన కుటుంబం, లేదా నేను, నా కుటుంబం, నా రక్త సంబంధికులు చేయవలసిన విధి, బాధ్యత ఏంటంటే వాళ్ళను కూడా సిద్ధపరచాలి. ఎందుకు ప్రవక్త ఈ మాట అంటున్నారు అని అంటే, ప్రజలు ఎట్లా ఉన్నారు అని అంటే, ఒకసారి ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 1-2 వచనాలు. ఇర్మియా గ్రంథము 37 1-2 వచనాలు. నానా, బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యోషియా కుమారుడు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొల్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను. అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను
యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్య లక్ష్య పెట్టలేదు అని అంటే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇది యోధారాజు గురించి ఇర్మియా ప్రవక్త రాసినటువంటి విషయాలు. ఈ రోజున మనము ఎంతమందిని దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం? పండుగలు పబ్బాలకు ఇచ్చిన ప్రాధాన్యత, లేదా సెల్ ఫోన్కి సీరియల్కి ఇచ్చిన ప్రాధాన్యత, ఉద్యోగానికి వ్యాపారానికి ఇచ్చిన ప్రాధాన్యత, ధన సమృద్ధికి రాబడికి ఇచ్చిన ప్రాధాన్యత, లోకానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవుని వాక్యానికి ఇస్తున్నామా? దేవుని వాక్యానికి ఇస్తున్నామా? దేవుడు ఏం చేస్తున్నాడు? 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 14-15 వచనాలు. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేమును పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఈ మాట ఏనండి. ఆయన అంటే దేవుడు పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. దేవునికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపం? పండుగ చేసుకున్నందుకు రాలా, ఇల్లు కట్టుకున్నందుకు రాలా, ఉద్యోగాలు చేస్తున్నందుకు రాలా, కొత్త బట్టలు కొనుక్కున్నందుకు రాలా. ఈ ప్రజలు దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రవక్తలు దేవుని మాటగా ప్రవచించిన మాటలను నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. అందుకు దేవుని యొక్క కోపం వచ్చింది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? పెందల కాడ మొన్నటి వరకు కూడా నా హృదయంలో నా ఆలోచన పెందల కాడ అంటే డ్యూటీకి వెళ్ళిపోవటం అన్నది పెందల కాడ. ఒకప్పుడు మా ఊర్లో కండ్రికలో పెందల కాడ అంటే అన్ని ఊరిళ్ళు అలుక్కునే ఇళ్ళు, గేదలున్న ఇంటికాడ కన్నా గేదలేని వాళ్ళు ఇంటి దగ్గర ముందు కళాపేసి ఉండేది. ముందు వాళ్ళు అలుక్కుని ఉండేవాళ్ళు. ఎప్పుడు లేచేవాళ్ళు? అసలు లెక్క ముందు లేచి వెళ్ళిపోయి పేడ తెచ్చేసేవాళ్ళు. వాళ్ళతో ఏమైనా కొంచెం మంచి సంబంధాలు ఉంటే నేనే తెచ్చానులే వదినా, నేనే తెచ్చానులే పిన్ని అని చెప్పాను సమర్థించేవాడు. లేదనుకో, నువ్వు చూసావా, నీ గేదలేం ఉన్నాయా, ఈ ఊళ్ళో గేదలేం లేవా, నీ పేడక పేరు రాశావా, అంతా పోటాడు. దొంగిలించే వాళ్ళు కూడా అందరూ పడుకున్నప్పుడు పెందల కళేసి వెళ్ళిపోయి దొంగతనం చేస్తా. పెందల కడ అని అంటే నాకు తెలిసిన అర్థం ఏంటంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్. కానీ వాక్యం యొక్క అర్థం ఏంటి అని అంటే పెందల కడ అని అంటే, ప్రియమైన వాళ్ళరా, మా బావగారు ఎంవిజే సమాధానం గారు జాన్ ఇస్రాయేల్ గారు ఇంటర్మీడియట్లో ఉండగానే దేవుని సభ సమర్పించారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే పెందల కాడ మధ్యాహ్నమా? ఇప్పుడు నేను పొద్దుగుంకే స్థానంలోకి వచ్చేసా, అస్తమయ స్థానంలో ఉన్నా. ఇంకా కొంతమంది ఉన్నారు. కానీ ఈ చిన్నపిల్లలందరూ కూడా పెందల కాడ ఉన్నారు, అంటే చిన్న వయసులో ఉన్నారు. దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు ఆయన వైపు తిరగమని కోరుకుంటున్నాడు? ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము చివరి వచనం, అట్లాగే 12వ అధ్యాయం మొదటి వచనం.
ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము చివరి వచనం. లేత వయసును లేత వయసును నడిప్రాయమును గతించిపోవునవి గనుక ఏమవుతాయి? గతించిపోయినవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దానిని ఏం చేయాలి? తొలగించుకో. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే. ఏంటి ఏ దినాలండి? ఏ దినాలండి? బాల్య దినాలంటే ఇప్పుడు ఎవరై? నాదా? జానశ్రీల గారిదా? ఏంటి? యూత్దా? పెళ్ళైన వాళ్ళదా? అత్తల మామలు అయిన వాళ్ళదా? మనవాళ్ళు కలిగిన వాళ్ళదా? ఎవరిది లేత ప్రాయం? మరిప్పుడు దేవునికి ప్రాధాన్యత ఎవరిస్తా ఉన్నారు? ప్రియమైన వాళ్ళారు గమనించండి. దుర్దినాలు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరం రాకముందే సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మక ముందే. చీకటి అని అంటే వెలుగు లేకపోవటమే. పళ్ళు కనపట్టలేదు, చెవులు వినపట్టలేదు, లేదా తినటానికి పళ్ళు లేవు, నిలబడటానికి ఆరోగ్యం లేదు అన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చీకటి కమ్మబోతూ ఉన్నాయి. దయచేసి వింటారా? ప్రియమైన వాళ్ళరా, వీటన్నిటికన్నా ముందే మనం ఎటు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. ఎందుకు తిరగాలి అని అంటే చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనం. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, ధర్మశాస్త్రమును మీరుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించున్నా. ఇది దేవుని యొక్క కోపం కాదు. దేవునికి స్థానం ఇవ్వకుండా, దేవుని వాక్యాన్ని ప్రాధాన్యత ఇవ్వకుండా మన ఆలోచనలు నెరవేర్చుకుందాం అనే స్థితి కలిగిన వాళ్ళకి దానివల్ల వచ్చే ప్రతిఫలం. అయితే మనం ఏం చేయాలన్న దానికి విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 22-23 వచనాలు. విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 22-23 వచనాలు. జాగ్రత్తగానండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినం నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన వాత్సల్యత ప్రతిరోజు కలుగుతుందట. కాబట్టి నేడు అనేటువంటి దినం ఉండగానే మనం ప్రభు వైపు తిరగాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క కృప మనకు ఉంది కాబట్టి సజీవ లెక్కలో ఉన్నాం, లేదా ఈ మాటలు వింటున్నాం, లేదా నేనైతే ఈ మాటలు పలుకుతున్నాను. రేపు సంగతి మనకు తెలీదు. రేపు అన్న మాట ఆయా స్థలాల్లో అప్పుడు రేపు అని రాస్తారు. కానీ దేవుని వాక్యంలో నేడే రక్షణ దినమన్నది, నేడు రక్షకుడు పుట్టాడన్నది. నేడు ఇవాళ నేడులో ఉన్నాం మనం, రేపులోనే. రేపు అన్నది మంద కాదు. కాబట్టి ప్రియమైన వారులారా, నా దేవుడు కరుణావాత్సములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడు. ఆయన చేస్తానన్న కీడు చేయక ఆయనే పశ్చాత్తాపడతాడు. మరి మనం ఏం చేయాలి అని అంటే ఆయన వైపు తిరగాలి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం.
మీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడును కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక తాను చేయనుద్దేశించిన కీడు చేయక. పశ్చాత్తాపపడును గనుక నేను చెప్పింది మళ్ళీ చదివించాను అనమాట. ఏం చేయాలి మనం? నీ వస్త్రములను కాక నీ వస్త్రములను కాక నీ హృదయములను చింపుకొని నీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆయన తట్టు తిరగండి. గమనించండి, హృదయాన్ని ఎందుకు చింపుకోవాలి? చాలా మంది వస్త్రాలు చించుకుంటున్నారు. దేవునికి కావాల్సింది వస్త్రాలు చించుకుంటాం కాదు, జుట్టు పీక్కుంటాం కాదు, ఒళ్ళు బిగించడం కాదు, లేదా పిడికిలు బిగించి ఆయా వస్తువులను పగలగొడటం కాదు, బల మీద కుదరటం కాదు, లేదా భార్యనో పిల్లలను భర్తలను కుదరటం కాదు. దేవునికి స్థాపన అవ్వాలి, దేవునికి చోటు ఇవ్వాలి. ప్రియమైన వాళ్ళారా గమనించండి, దేవుడు ఆయన మనకి తరుణాన్ని ఇచ్చాడు. ఆయన కరుణా వాత్సల్యములు గలవాడు. కాబట్టి ఈ దినాన్న ఈ శుభ సందర్భంలో పాల్గొన్న ప్రియమైన వాళ్ళారా, నేనైతే ప్రసంగ గ్రంథంలో ఉన్నటువంటి ఏదో ఒకదేనో మేలు అన్నారు, ఆ రోజుల్లోకి వచ్చాను. అయితే ప్రభువులో ఉన్నాం. దేవుడు ఇంకా దిద్దుకుంటూ సరి చేసుకునే అవకాశం ఇచ్చాడు. మరి జాన్ ఇస్రాయేల్ గారు ఇన్ని దేశాలు తిరిగి రావటానికి దేవుని యొక్క కృప ప్రాముఖ్యమైన కారణం అయితే, మా అమ్మాయి తోడు రాకముందు వరకు కూడా మక్క త్యాగం, అంటే జాన్ ఇస్రాయేల్ తల్లి త్యాగం. ఇప్పుడు మా అమ్మాయి అంటే వారి యొక్క శ్రీమతి త్యాగం, ఆ తర్వాత సంఘ బిడల యొక్క త్యాగం. మరి ఆయన శ్రమ లేదంటే అది అన్నిటికన్నా ముందు ఉంటుంది, ఆయన శ్రమ లేకుండా ఉండదు. కానీ వీటితో తృప్తి చెందకుండా వచ్చిన అవకాశం వదులుకోమని నేను చెప్పను, కానీ నన్ను కూడా తీసుకెళ్ళరని అనను. కానీ ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథం 38వ వచనాన్ని ఇంకా గట్టిగా పట్టుకొని ఆయనతో సమకూడినటువంటి సమాజాన్ని సిద్ధపరచాలని తెలిసిన వాక్యాన్ని గుర్తు చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అధ్యక్షుల వారికి, మీ అందరికీ నా వందనం. థ్యాంక్ యూ. సిద్ధపడి ఉంటే మీరు రావాల్సిందిగా వారికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాడు. యూత్ బిడ్డలు మరి వారు చాలా ఏర్పాట్లు చేశారు. అంటే వారు మాటలతో చెప్పలేరు, కానీ వారు చేతలతోనే చాలా క్రియలు చేశారు. మరి తమకు స్థాయికి మించి ఈ ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు చేయడం జరిగింది. చాలా సంతోషం. కాబట్టి యూత్ బిడ్డలకు అవకాశం ఇస్తున్నాను. అలాగే వారికి ప్రత్యేకమైన పాట కూడా ఉంది. ఇది కేవలం యూత్ బిడ్డలు అరేంజ్ చేసిన ఈ 40వ జన్మదిన శుభాకాంక్షలకి కుటుంబం వారు కేవలం యాడ్ అయ్యారంతే. ఇక్కడ ఏర్పాట్లన్నీ, ఈ ఆలోచనలన్నీ కూడా యూత్ బిడ్డలవి, అలాగే సంఘ సభ్యులు అన్నమాట. కాబట్టి ఈ కార్యక్రమం గ్రీటింగ్స్ లోనికి వెళ్లే ముందు ఒక ప్రత్యేకమైన పాట విజయ్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తాను. వరకు రచిపోలేనయా నా ప్రాణం వరకు రచిపోలేనయా మేలులో నీ మేలులు మరచిపోలేనయా మేలులో నీ మేలులు మరచిపోలేనయా
స్టేజ్ మీదకి పిలవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇది జన్మదిన వేడుకలు కాబట్టి వారికి గ్రీటింగ్స్కి అవకాశం ఇస్తున్నాం. తర్వాత స్వెన్ గారు, అలాగే యేసురత్న గారు, చిన్నాన్న గారు అయినటువంటి యేసురత్న గారు, ఏదా అజయ్ గారు సిద్ధపడి ఉండండి. అలాగే జి రాజేష్ గారు కూడా సిద్ధపడి ఉండండి గ్రీటింగ్స్కి. నేను దాని ముందు నా యొక్క గ్రీటింగ్స్ తెలియజేస్తాను. నేను గ్రీటింగ్స్ అయిపోయిన వెంటనే మా మిస్సెస్ కూడా స్టేజ్ మీదకి రావాలని ముందుగానే తెలియజేస్తున్నాను. నాకు యూత్ వారు ఎలా చెప్పగానే కొద్దిగా ప్రత్యేకంగా ఉండాలని ఈ మెమోంటో తయారు చేయించాను అన్నమాట. ఒకసారి దీన్ని చదువుతాను. ఇది ఒకసారి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. కీర్తనలు 65:11. జాలి గుండెల రేడు జాన్, గౌరవనీయులు శ్రీ జాన్ ఇజ్రాయేలునకు జన్మదిన శుభాకాంక్షలు. ఇది చాలా సమయం ఉంటుంది. ఇది జాలి గుండెల రేడు జాను ఇజ్రాయేల్. రేడు అంటే రాజు అన్నమాట. ఎవరికి రాజు? జాలి గుండెల రాజు జాను ఇజ్రాయేల్. జీవితమున చూడ సేవలే తోడు. ఆయన చేసేదంతా కూడా సేవే అన్నమాట. అదే ఆయనకి తోడుగా ఉంది. జీసస్ పండుగ నెలన పుట్టెను ఈ జనుడు. ఏ నెలలో పుట్టాడండి ఈయన? జీసస్ నెలలో పుట్టారు. జన్మదినము జరుపు వేడుక నేడే. తల్లిదండ్రులు మేరీ కుమారి విక్టర్ జాన్ సమాధానముల పెంపకపు దైవజనుడు. మరి సమాధానయ్య గారి గురించి జ్ఞాపకం చేసుకుంటే ఒక నీతి కలిగిన దైవజనుడు. మేమందరం కూడా ఈ విధంగా ఉండడానికి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించినటువంటి దైవజనుడు. త్యాగం నేర్పిన దైవజనుడు. త్యాగం చేసినటువంటి దైవజనుడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే 1994లో ఈ సహవాసంలోనికి నేను ప్రవేశించిన తర్వాత నేను బీఈడి అయింది. ఆ బీఈడిలో జరిగే ఒక విద్యార్థి గురించి మేము రాయవలసి ఉంటుంది ఎస్టడీ. దాని ఎస్టడీ ఎవరిది రాశారంటే జాన్ ఇజ్రాయేల్దే రాస్తాం. అప్పుడు ఆ 4వ తరగతి 6వ 7వ చదువుతున్నారు. దాన్ని కూడా ఇంగ్లీష్లో రాయవలసి వస్తే వాళ్ళ అమ్మగారే రాసి నాకు ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒక విధంగా నా బీఈడిలో ఒక స్టూడెంట్ కింద లెక్క. తల్లిదండ్రులు మేరీ కుమారి విక్టర్ జాన్ సమాధానముల పెంపకపు దైవజనుడు. ఇందాక చెబుతూ ఒక మాట అన్నారు. ఆయన ఇంటర్మీడియట్ రాకముందే మా అబ్బాయి దైవజనుడిని ప్రతిష్ఠించిన గొప్ప దైవజనుడు ఆయన. నాకు తెలుసు ఆయన మాటల్లో, బాబు నువ్వు చదువుకుని ఏదైనా ఉద్యోగం చేస్తే ఎక్కడెక్కడ తిరుగుతావేమో కానీ నువ్వే కానీ దేవుని పరిపూర్ణంగా సేవ చేసినట్లయితే విమానాల్లో తిరుగుతావని నా ముందు ఎన్నోసార్లు చెప్పినటువంటి దైవజనుడు. ఉన్నతమైన చదువు, సత్య మార్గము మెలుగు, వెలుగు చూప ప్రభువాక్యము చాటెడు సేవకుడు. ఈయన ప్రభువాక్యాన్ని చాటింపజేసేటువంటి సేవకుడు. సువార్త బాటను 4 దిక్కులు సాగి 61 విదేశ ప్రాంతాలు దర్శించినతడు. ఈయన సువార్త సేవలో 61 ట్రిప్పులు వేస్తూ విదేశాలు, అనేకమైనటువంటి విదేశాల్లో సువార్తన సాగించినటువంటి దైవజనుడు. సాటి వారికి సహాయం చేయడంలో మేటి. ఈయన పక్క వారికి సహాయం చేయడంలో ఈయనే మేటి అన్నమాట.
సంఘ సేవలో సంతృప్తి పరిపాటి. ఎంత సాయం చేసినా ఆయనకి ఏంటది? సంఘ సేవలోనే ఆయనకి పరిపాటి, సంతృప్తి. వృద్ధాశ్రమ కళలతో బాలల వసతి గృహం ఆత్తుల కోసం నడుపుచున్న ఆత్మీయుడితడు. తమ్ముడితో చాలాసార్లు చెప్పాను, నేను ఇది ఒక కవి రాశారు. ఆ కవికి నేను వృద్ధాశ్రమాన్ని చెప్పకుండా ఆయన వృద్ధాశ్రమాన్ని పెట్టేశాడు ఆయన. మరి ఎందుకో నేను కొద్దిగా డిస్కస్ చేసినప్పుడు ఇది దైవ సంకల్పం ఉంచేమన్నాను. వృద్ధాశ్రమం కళలతో బాలల వసతి గృహము ఆర్తుల కోసం నడుపుచున్న ఆత్మీయుడు ఇతడు. మరి ఇక్కడికి చేరిన బిడ్డలందరూ కూడా ఒక మార్గదర్శిగా, హాస్టల్లో పిల్లలంటే హాస్టల్లో భోజనం చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళ భోజనం వేరు, ఆ ఉండేవాళ్ళు ఆ యజమానుల భోజనం వేరు ఉండదు. ఇక్కడ అలా ఉండదు, అందరి భోజనం ఒకటే. కబళించి కోవిడ్ మహమ్మారి సమయాన రక్షణలో ముందుండి 30 కేంద్రాలు నడిపినెత్తుడు. కోవిడ్ సమయంలో అందరూ ముసుగేసుకుని మూలన పడుకుని ఎవడు కూడా పలకరించిన సమయంలో 30 సార్లు 30 వీడియోలు, మెడిసిన్సే కాదు, కూరగాయలే కాదు, ఆ విషయంలో మొత్తం మాలు ఏమాత్రం కూడా విరామం లేకుండా శ్రమించినటువంటి ఆ గొప్ప దైవజనుడు. కోవిడ్కి మనందరం ఎంత భయపడిపోయామో మనందరికీ తెలుసు. కబళించు కోవిడ్ మహమ్మారి సమయాన రక్షణలో ముందుండి 30 కేంద్రాలు నడిపినాడు ఇతడు. వస్త్రాలు, వైద్యము, విద్యలో సాయం, ఈ 3 మాటలు పెట్టడానికి ఆ కవి గారు కూడా ఇక్కడే పనిచేసిన వెళ్ళినటువంటి తెలుగు మాస్టర్ అన్నమాట. ఆయన అన్నారు, ఆయన ఏమంటే స్కూల్కి వచ్చి ఆయన మేము చాలాసార్లు చూస్తాం. ఆగస్టు 15కి, జనవరి 26కి మా పిల్లలందరికీ ఆ గిఫ్ట్ల కింద చాలా సహాయం చేశారండి అని ఆయన విద్యలో అనే మాట కూడా పెట్టడం జరిగిందనమాట. వస్త్రాలు, వైద్యం, ఏజెన్సీ ప్రాంతాలు వెళ్ళినప్పుడు అనేక మంది బిడ్డలకు వస్త్రాలు, వైద్యం, మెడికల్ క్యాంప్స్, అలాగే విద్య, ఈ బిడ్డలందరికీ కూడా దగ్గర పెట్టుకుని మరి వీరందరికీ విద్యలో సాయం అనమాట. వస్త్రాలు, వైద్యం, విద్యలో సాయం, శక్తి మేరకు చేసేది శాంతపరుడు. ఇప్పుడు టప్పాలు కొట్టుకోవడం కానీ పోజులు వేయడం కానీ తెలుసు, చాలా శాంతంగా చాలా కూల్గా ఉంటారన్నమాట. బైబిల్ కాలేజ్ శుభవార్తను అందించి క్రీస్తు సేవలోనే కీర్తి నొందనితడు. మరి బైబిల్ కాలేజ్ కూడా నడుపుతూ దానిలోనే క్రీస్తు సేవలో కీర్తి నొందనితడు. ఉన్న ఊరిలోని మరి ఆయనకి రావాల్సిన కీర్తి చాలా తక్కువగానే విదేశాల్లోనూ అలాగే చుట్టుపక్కల అందరూ కూడా ఆయన్ని చాలా గొప్పగా కీర్తించేటటువంటి దైవజనుడు. జీవితమనవ ఘనమైన ఘట్టము, వివాహమని యాంజలీని తోడున ముచ్చటైన పిల్లలు, క్యాథరిన్ గ్రేస్, చెస్నా గ్రేస్ నైశాలను పొందినాడు. దేవుడు ఒక మంచి సహచారిని. నేను ఆవిడ గురించి ఇంట్లో ఎప్పుడు చేసినా జాన్ ఇజ్రాయేలు తన చెల్లెలు ఎంత గొప్పగా చూశాడని చెప్పినప్పుడు నా పక్కన తప్పకుండా కొట్టేసుకుని వస్తుంది అనమాట. ఆయన గొప్పతనాన్ని కన్నా ఆవిడ యొక్క త్యాగం చాలా గొప్పది. ముచ్చటైన పిల్లలు, క్యాథరిన్ గ్రేస్, చెస్నా గ్రేస్ నైసాలను పొందినాడు. మరి 3 కుమార్తెలు కూడా దేవదూతల వలె, దేవ కన్యల వలె వారు అనిపిస్తూ ఉంటారు. మానుకొండ ఇంటి పేరున మానకొండ సంఘ సేవను చేసేది ఉన్నతుండు. మానుకొండ ఇంటి పేరున మానకొండ సంఘ సేవను చేసేది ఉన్నతుండు. ఈయన ఉన్నతమైన భావాలు కలిగిన వాడనమాట. మానకొండ జనుల మనసుగా జేజేలందుచు వాడపల్లి వాసుగా పేరొందినెతడు. జనుల మనిషిగా ఇక్కడికి వచ్చి ఆ ఇంటి ముందుకు వచ్చి ఎవరు అన్నం అడిగినా వాళ్ళందరికీ పెట్టే జనుడు అనమాట. జేజేలను అందుకొనిచు క్రిస్మస్ కాంతుల సమక్షములో, క్రీస్తు దీవెన వర్షములో 40 కొవ్వొత్తులు వెలుగుల విశ్రేణికివే కేరింతల సందడులతో మా శుభాకాంక్షలు, శుభాభినందనలతో శ్రీమతి
శ్రీ చిన్నం కవిత పుల్లారావు దంపతులు, వాడపల్లి 6/12/22. రచన డాక్టర్ పి రామచంద్రరావు, తెలుగు పండితులు. ఇది కవితా ధోరణితో చెప్పబడింది. మరి సమాధానం గారి గురించి 2 మాటలు చెప్పి నేను చూపిస్తాను. మరి మా జీవితంలో, మా కుటుంబంలో కూడా ఆయన పాత్ర చాలా ప్రముఖమైనది. మరి కృతజ్ఞత చెప్పడంలో సమయం ఎప్పుడు దొరికినా చెప్పడానికి వెనకాడకూడదు. మరి 1996 తుఫాన్ వచ్చిన సంవత్సరం. అప్పుడు మాకు ఉద్యోగాలు లేవు. మా ఇల్లు కట్టుకునే సమయంలో, రేకులేద్దాం అనుకునే సమయంలో పాస్టర్ గారితో చాలా క్లోజ్గా ఉండేవాడిని. ఆయన చెప్పిన అప్పుడు, అయ్యా ఇల్లు కడతాం రేకులంటే, ఆయన 15,000 రూపాయలు నేను మీకు ఇస్తానని ఏమాత్రం కలము కాగితము లేకుండా, ఆ రోజుల్లో 15,000 రూపాయలు అంటే 15 లక్షలతో సమానమే. 15,000 రూపాయలు మా కుటుంబానికి ఇవ్వడం జరిగింది. దానితో ఆ ఇంటి మీద స్లాబ్ వేయడం జరిగిందనమాట. ఏదైనప్పటికీ ఆయన నాకే కాదు కానీ ఈ ఊరిలో అనేక మందికి మరి సేవ చేసినటువంటి సేవ సహాయం అనేది ఉన్న చూసారా, నోటి మాటతో చెప్పడం కాదు కానీ త్యాగపూరితమైన సహాయమే దానికి విలువ ఉంటుందన్నమాట. అది మాట అయినా ఏదైనా సరే. మరి దైవజనుడు గొప్పగా మరి ఆయన సేవ చేసి, ఆ సేవను చాలా ఆయన చూసినప్పుడు 53వ సంవత్సరంలో, ఇప్పుడు చూసుకుంటే నాకు కూడా 53వ సంవత్సరం, ఆయన చాలా చిన్న వయసులో మరి అనేకమైన సేవలు చేసి ఆయన వెళ్ళిపోయినప్పటికీ కూడా 50 సంవత్సరంలో 50 years 50వ సంవత్సరంలో ఈ ఊరికి వచ్చి 87లో వచ్చారు. ఆయన 2003లో చనిపోయారు. అంటే ఇంచుమించుగా 87, 97, 10, 16 సంవత్సరాల్లో మొత్తం ఈ గ్రామం అంతటికి సుపరిచితుడిగా ఉన్నారు. అలాగే మరి టీచర్ గారు మేరీ కుమార్ గారి దగ్గర కూడా నేను అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక ఆదర్శవంతమైన కుటుంబం. నేను అనుకున్నాను ఈ సేవ ఎలా జరుగుతుంది అని. అప్పుడు చిన్న వయసులో అనుకునే సమయంలో దేవుడు అంతకు మించి ఈ సేవను జరిగిస్తూ అనేక మంది ఆర్తులకు, మీ అందరికి ఇక్కడ చాలా మంది సాక్ష్యాలు తెలుసు, నేను వాటి గురించి వివరించడం లేదు కానీ నేను అనేక మందికి చెబుతానన్నమాట. వాడిపల్లిలో జరుగుతున్నటువంటి కల్వరీ మినిస్ట్రీలో జరుగుతున్నటువంటి ఈ సాక్ష్యాలు నేను వ్యక్తిగతంగా చాలా మందికి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మరి ఆ కుటుంబం మాకు అవసరతలో సహాయం చేసి నిలబెట్టారు. దేవుడు అంచెలంచెలుగా మరి నాకు ఉద్యోగం రావడం, మా అన్నయ్యకు ఉద్యోగం రావడం, మరి మా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరికీ కూడా, మా అందరికీ కూడా రావడం, దేవుడు ఉన్నతంగా తీర్చిదిద్దడం, వారిలో ఈ కుటుంబం యొక్క పాత్ర ఉందని తెలియజేస్తూ ఈ సందర్భాన వారికి మరి ఈ జ్ఞాపికని బహుకరించాలని, ఇది జ్ఞాపిక తయారు చేయడానికి ఆయన జ్వరంతో ఉండి నా మీద గౌరవంతో, జాన్ ఇజ్రాయెల్ గారి గౌరవంతో ఈ మెమోంటోను తయారు చేసుకుని వచ్చి రాత్రి 9:30కి నాకు ఇచ్చారనమాట ఈయన. కాబట్టి ఈ మెమోంటో మరి అందజేయడానికి దేవుడు మరి మాకు చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ మెమోంటోని మా కుటుంబ సమేతంగా అందించాలని కోరిక. కాబట్టి నా భార్య ఇక్కడే చేరుకుంది, మేము అందరు కలిసి ఇస్తాం. స్తోత్రాలు. మరి సంఘంగా దైవజనుడికి ఇవ్వాల్సినటువంటి ఒక ఘనత అనేది వాక్యానుసారమైనటువంటిది. దేవునికి స్తోత్రాలు. కనుక మొదటిగా ఇక్కడ దైవజనులైనటువంటి
జాన్ ఇజ్రాయల్ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మేడం గారికి కూడా ప్రైజ్ ది లార్డ్. నేను ఈ సంఘస్థులు చేస్తున్నటువంటి దాన్ని చూస్తున్నప్పుడు చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఒక దైవజనుని గౌరవించడం అనేది, సన్మానించడం అనేది, ఇలా చప్పట్లు కొట్టుచు పువ్వులను ఇలా చల్లుతో తీసుకురావటం అనేది వాక్యానుసారం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన రెట్టింపు సన్మానానికి అర్హులు. మీ ఆత్మలను కాయచున్నటువంటి ఆయన, దేవునికి లెక్క అప్పచెప్పవలసినటువంటి ఆయన, మీ కొరకు ప్రార్థిస్తున్నటువంటి ఆయన, మిమ్మల్ని అన్ని విషయాల్లోనూ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి ఆయన ఈ సన్మానానికి, ఈ గౌరవానికి అర్హులైన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ విషయంలో మిమ్మల్ని ఎక్కువగా నేను ప్రశంసిస్తున్నాను. సంఘ బిడ్డలారా, విశ్వాసులైన వారు, యూత్ వారు అందరూ కూడా మిమ్మల్ని అందరినీ కూడా సన్మానిస్తూ ఆశీర్వదిస్తున్నాను. మీరు మంచి పని చేస్తున్నారు. జాన్ ఇజ్రాయల్ గారు వారి యొక్క నాన్నగారు, మా నాన్నగారు సమకాలికులు. సమాధానం అయ్య గారు సూపర్వైజర్గా ఉన్నప్పుడు మా నాన్నగారు ఒక దైవజనుడు. ఆ రోజుల్లో నాయకుడు లేకపోతే అయ్యగారు అంటే మాకు తెలిసిన అర్థం వేరు. ఆ రోజుల్లో అయ్యగారు అంటే హే అనాలి, మేము ఇలాగ ఉండాలి. ఆ రోజుల్లో పెద్ద అయ్యగారు అంటే మరి చాలా ఒక విధమైనటువంటి వేరే అర్థం అన్నమాట. కానీ తర్వాత జాన్ ఇజ్రాయల్ సమాధానం అయ్య గారి యొక్క నాయకత్వానికి వస్తే ఆయన చాలా స్నేహ స్వభావి. మా ఇంటికి వచ్చి మాతో మాట్లాడటం, మా మీద చేతులోంచి ఆ పలకరింపు, ఆప్యాయత, ప్రేమ చూసినప్పుడు ఒక నాయకుడు, ఒక దైవజనుడు, ఒక అయ్యగారు, పెద్ద అయ్యగారు ఎలా ఉంటారా అనే భావం నాలో మొదటిగా కలిగింది. ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతమైనటువంటి దైవజనులు ఆయన తర్వాత చిన్న వయసులోనే మరి దేవుని యొక్క సేవా భారాన్ని జాన్ ఇజ్రాయల్ గారు వారి భుజాన్ని వేసుకున్నారు. మరి మేమిద్దరం కూడా ఒక బైబిల్ కాలేజీలో చదివాము. కానీ నాకంటే జూనియర్ అనమాట ఆయన. బాగా చాలా ఉత్సాహంగా ఉండేటటువంటి వ్యక్తి. వాస్తవానికి జనాలు ఎలా ఉంటారంటే ఏదో భక్తిగా ఉన్నట్టు, లేకపోతే మేము అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా సింపుల్, ఐఎమ్ వెరీ సింపుల్ విత్ ద బెస్ట్, ఐఎమ్ సాటిస్ఫైడ్ అని ఒక పెద్ద ఆయన అన్నాడు. చాలా సింపుల్ గా ఉంటాడు కానీ ది బెస్ట్ అనే దాన్ని కలిగి ఉంటాడు అనమాట. అది నోబుల్ క్యారెక్టర్. అటువంటి స్వభావాన్ని నేను చిన్నప్పుడే ఆయనలో గమనించాను. దేవునికి స్తోత్రం. మరి ఆయన కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఆ చెప్పే వాక్యాలు కానీ, ఆ వరవడి కానీ, ఆ మాటలు కానీ చూసినప్పుడు అందరూ కూడా అడిగేవారు, ఎవరు ఈయన, ఈ అబ్బాయి ఎవరు, ఈ పిల్లోడు ఎవరు అని. అంత చిన్న వయసు నుంచి అన్నమాట. అప్పట్లో మేము ఆయన్ని జాన్ అని పిలిచేవాళ్ళం, సరదాగా తిరిగేవాళ్ళం. కానీ తర్వాత ఆయన ఎదుగుదల, ఆయన విశ్వాసము, ఆయన యొక్క ఆధిక్యతలో చూసినప్పుడు మేము అలా పిలవటం మానేసి అయ్యగారు, దైవజనులు అని పిలవటం ప్రారంభించాం. అది ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఎదుగుదల. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడిగా మాత్రమే కాకుండా ఒక స్నేహితునిగా, ఒక మంచి ప్రోత్సాహకారిగా ఆయన దగ్గర నుంచి మేము చాలా సార్లు మరి బెనిఫిట్స్ పొందాం మేము. ప్రియమైన వాళ్ళు, దైవజనులైన ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఆయన ఎలా ఆశీర్వదించారంటే, జాన్ వెస్లీ లాంటి పెద్ద పెద్ద దైవజనులు కూడా ఆయన దగ్గరకు వచ్చి సలహా తీసుకునే అంత స్థాయిని దేవుడు వారికి ఇచ్చాడు చిన్న వయసులోనే. దేవునికి స్తోత్రం. కనుక అటువంటి దైవజనునికి మనము ఎంత ఎక్కువ సన్మానం చేసినా, ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. నేను అందుకే సంతోషిస్తూ ఉన్నాను ప్రియులారా. మరి ఇందాక చెప్పారు కదా, 61 సార్లు ఇతర దేశాలకు వెళ్ళి దేవుని యొక్క పరిచర్యలు చేసి వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా అమెరికా వెళ్ళి వచ్చారంటే పెద్ద హడావిడి చేస్తారు, పేపర్లో వేస్తారు, ఏమంటే ఇంకా తీన్మార్లు అవి డప్పులు కొట్టుకుంటూ హడావిడి చేస్తూ ఉంటారు. మా ఊర్లో ఒక ఆవిడ యెరూషలేము వెళ్ళొచ్చింది. యెరూషలేము వెళ్ళొచ్చి ఆవిడ చేసిన హడావిడి చూసి, అమ్మో యెరూషలేము అంటే ఏదో పరలోకమేమో అనుకున్నాను నేను. అంత హడావిడి చేశారు వాళ్ళు. కానీ జాన్ ఇజ్రాయల్ గారు చాలా సింపుల్. 61 సార్లు అండి, మాటలేం కాదు. లాగేసుకుని లాస్ ఏంజల్స్ వెళ్ళి వచ్చేస్తారు ఆయన.
అంతా సింపుల్ ఆయనకి, నిక్కర్ వేసుకుని వెళ్ళొచ్చేస్తారు ఆయన. మనం హైదరాబాద్ కానీ లేకపోతే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే అదేనండి, మీరు ఇంగ్లీష్లో నిక్కర్ అంటున్నారు, మేము తెలుగులో మేము లాగానే అనుకున్నాం చిన్నప్పుడు. ఓకే, షార్ట్. ప్రైజ్ ది లార్డ్. అమ్మా ప్రాస, అది వెరీ గుడ్, నైస్ క్యాచింగ్. ఇందాక దైవజనులు కూడా ప్రాస కలిపారు కదా చక్కగా, ఆ ప్రాస కలుస్తుందని లాగు అన్నాను అనమాట. వాస్తవం కదా, అదే డౌట్ ఏం కాదు. అచ్చ తెలుగండి అయ్యారు. ప్రైజ్ ది లార్డ్. మంచి మాటలు చెప్పారు మీరు కూడా, చక్కనే అద్భుతమైనటువంటి అనుభవాలు మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. అయితే నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఏంటంటే, వీళ్ళరా నాకు చాలాసార్లు అవసరం అవుతారు ఆయన, చాలాసార్లు. ఎన్నిసార్లు అవసరమైనా అన్నిసార్లు కూడా మొహవాడం లేకుండా అడుగుతాను నేను. ఎన్నిసార్లు అడిగినా కానీ ఒక్కసారి కూడా మళ్ళీ ఫోన్ చేయి, లేకపోతే రేపురా, లేకపోతే ఇప్పుడు కుదరదు అనే మాట వినలేదు ఆయన నోట్లోంచి నేను. దేవునికి స్తోత్రం చెప్పకపోతే బాగుంటుంది. అది కూడా మేమే అడుగుతున్నాం. ఓకే, అది మీకు అంత గొప్ప విషయంగా ఉండవచ్చు, కానీ పెద్దోళ్ళు ఏం చేస్తారంటే విలువ పెరుగుద్దని మళ్ళీ మళ్ళీ రమ్మంటారు. సరే 3 రోజుల తర్వాత ఫోన్ చేయంటారు. కానీ వాస్తవానికి మాకు వచ్చిన అవసరాలు చిన్న ఏం కాదండి. దైవజనులుగా పెద్ద పెద్ద అవసరాలు, జిల్లా కలెక్టర్తో కానీ లేకపోతే ఇంకా అంతకంటే పెద్ద హైయర్ అఫీషియల్స్తో కొన్ని కార్యక్రమాలు చేయించుకోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు, సెంట్రల్ ఎంప్లాయీస్తో కానీ కొన్ని పనులు చేయించుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వస్తే వెంటనే కూర్చుని ఆయన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ప్రతిదీ కూడా క్షణాల్లో జరిగించడం అనేది ఆయనకున్నటువంటి గొప్ప లక్షణం. ప్రైజ్ ది లార్డ్. మరి ఇలాంటి దైవజనుల్ని, ఇలాంటి నాయకుల్ని నేను ఎప్పటి వరకు ఎక్కడా చూడలేదు, ఆయన ఫస్ట్. అందుకనే చాలిన దేవుడు యేసయ్య ఎలా ఉన్నాడో అలాగ చాలినటువంటి గొప్ప దైవజనులు ఆయనే మాకు. ప్రైజ్ ది లార్డ్. మీరు మాకు చాలు, ఇంకెవరు లేకపోయినా మీరు మాకు చాలు అనేటంత కెపాసిటీ దేవుడు మీకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రోజున ఈ శుభాలు చెప్పడానికి ఈ కూడికలో నన్ను కూడా ఒక్కడిగా ఆహ్వానించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దైవజనులు రాజేష్ గారు మరి నన్ను ఆహ్వానించారు అంటే ముందుగానే వీళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, ఇలాంటి కుటుంబం ఉన్నందుకు, 3 చెల్లెళ్ళు ఏమండి, మరి బావమర్దులు, ఇంకా పెద్ద దైవజనులు నోబెల్ గారు, వీళ్ళంతా ఉన్నందుకు ఈ మాత్రం జరగటం మరి తగినది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎక్కువ జరగాలి ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. కనుక సర్వశక్తులు వారిని దీవించును గాక. ఇలాంటి దైవజనులు మరి చాలా లోకానికి అవసరమై ఉన్నారు. మరి కరోనాలో కానీ ఇంకా కొన్ని విషమ పరిస్థితులు సంభవించినప్పుడు ఆయన చేసిన పరిచర్యలు మీకు తెలుసు. ఒకటి, ఆయన యథార్థవంతుడు, ఆయన చాలా యథార్థత. జనరల్గా ఎవరైనా ఇల్లు కట్టారనుకోండి, 13 లక్షలు అయిందంటే 36 లక్షలు అయిందని చెప్తారు కదా. కారు కొన్నారనుకోండి 7 లక్షలు అయితే 17 లక్షలు అని చెప్తారు కదా. ఆయన దగ్గర ఎప్పుడూ అలాంటి గొప్పలు చూడలేదు నేను. ఆయన ఏది చేసినా కానీ కరెక్ట్, అసలు ఆ ఫిగర్ చెప్పేటప్పుడు చాలా అక్యురేట్గా, అస్సలు ఏ విధమైన గర్వం అనేటివి లేకుండా కరెక్ట్గా చెప్తారు ఆయన ఏది చెప్పినా. ప్రైజ్ ది లార్డ్. రెండోది ఏంటంటే పైప్ బాంబులు అంటాడు ఆయన. పైప్ బాంబు అంటే తెలుసా, పక్కన ఏమి పట్టించుకోదు, ఆ పైప్లోంచి ఎక్కడ చేరాలో అక్కడ చేరిపోద్ది అంతే. అలా ఎంతమంది విమర్శించినా, ఎంతమంది ఏమన్నా, ఆయన అనుకున్నటువంటి ఆ స్థానాన్ని కరెక్ట్గా చేరటం విషయంలో ఆయన చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మనీ మేనేజ్మెంట్, తక్కువ మొత్తంతో ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి ఆయన తర్వాత ఎవరైనా ఏమండి, ఆయన అవసరమైతే వన్ టైం లాగా అయిపోతాడు, అవసరమైతే విఐపి లాగా అయిపోతాడు ఆయన, అవసరమైతే ఏ కార్యక్రమం అయినా చేయటానికి మరి అస్సలు వెనకాడనటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వము ఉన్నది. అది ఆ వ్యక్తిత్వం చాలా మందిలో ఉండదు ప్రియమైన వాళ్ళ. మరి నిజంగా అటువంటి సింప్లిసిటీ అనేది అద్భుతం. ప్రైజ్ ది లార్డ్. నేను గొప్పలు చెప్పట్లేదు, నిజాలు చెప్తున్నాను. కనుక ఒక దైవజనుడు యొక్క విలువ సంఘానికి ఎక్కువగా తెలియాలి. ఒక దైవజనుడు మన మధ్య ఉంటే ఆయనలో ఉన్నటువంటి సద్గుణాలు, గొప్పతనాలు ఆ సంఘం గుర్తించి ఆ దైవజనుడిని ప్రశంసించడం అనేది సంఘానికి ఉన్నటువంటి ఆత్మీయతను సూచిస్తుంది. కనుక మీరు మంచి ఆత్మీయత కలిగినటువంటి సంఘంగా నేను మిమ్మల్ని ప్రశంసిస్తున్నాను. దేవునికి స్తోత్రం.
ఇలాంటి దైవజనులు కలిగి ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మా కుటుంబానికి ఆయన స్నేహితుడు, మా సంఘంలో కూడా అనేకమైనటువంటి సార్లు వారి యొక్క పరిచర్యలు చేసినటువంటి వ్యక్తి, మా స్నేహితులు. మరి వారిని బట్టి నేను యెహోవా నామమును మహిమపరుస్తూ ఉన్నాను. వాక్యము ప్రకారంగా మనం చూస్తే దేవుని వాక్యం ఏమంటుందంటే, నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని దేవుని యొక్క వాక్యము ఒక గొప్ప జ్ఞానయుక్తమైన వ్యక్తితో చెబుతాను. ఎందుకంటే లోకానికి అవసరమవుతున్నటువంటి అనేక మందికి ఉపయోగకరమైన వ్యక్తిగా, ఒక అడ్వాంటిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి అనేక సంవత్సరాలు దీర్ఘాయుష్య కలిగి ఉంటే అనేక మంది మరి లబ్ధి పొందుతారు. కనుక సర్వశక్తుడు ఈ మాటను వారి జీవితంలో 100% నెరవేర్చును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి అయిన త్రోవలందు నడుచువారు ధన్యులు అనే మాట వారి జీవితంలో అక్షరాల నెరవేరుతుంది. యెహోవా దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు వారి జీవితంలో చెల్లును గాక. ధన్యవాదాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మరి ఈ సమయంలో మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్తుతించాం, ఆరాధన చేశాం. మరి ఈ సమయంలో ఎందుకు కూడి ఉన్నామంటే, మరి మా బాబు మరి జాన్ ఇస్రాయల్ దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి నూతన సంవత్సర దయా కిరీటాన్ని బట్టి మరి సంఘమంతా కూడా ఎంతో మరి ఆసక్తితో ఉద్యమముగా మరి దైవ సేవకులను మరి ఇక్కడ ఘనపరుస్తున్నారు, సన్మానం చేస్తున్నారు. చాలా మంచిది. దేవుని వాక్యములో ఒక మాట ఉంటుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచెదను. దేవుడు ఘనపరిచే దేవుడు. మరి ఈరోజు మరి జాన్ ఇస్రాయేలుకు దేవుడు మంచి ఆరోగ్యమును ఇచ్చాడు, మంచి జ్ఞానమును ఇచ్చాడు. చిన్న వయసులోనే మరి అనేక దేశాలు తిరగటానికి దేవుడి యొక్క కృప. మరి ఈ సమయంలో మొదటిగా నోబుల్ గారు వాక్యములో మూల వాక్యం అక్కడ చెప్పారు, నాకు చాలా మరి నచ్చింది. నీవు సిద్ధపడము, అనేక మందిని సిద్ధపరచము. ఈ మాట మన అందరికీ కూడా అవసరమైన మాట. ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి, అనేక మందిని సిద్ధపరచాలి. మరి జాన్ ఇస్రాయల్ చాలా కష్టజీవి. మా అన్నయ్య కూడా చాలా కష్టపడేవాడు. పెందలకడి లేచేటి విషయంలో మా నేను గురించి చెప్పుకోవాలి. చాలా కష్టజీవి. మరి ఒకసారి వాడపల్లి నుంచి విజయనగరం అవతలకే మరి మోటార్ సైకిల్ మీద వెళ్ళి రావడం జరిగింది. అంత కష్టపడ్డాడనమాట. అలాగే మరి జాన్ ఇస్రాయల్ కూడా చాలా కష్టజీవి. దేవుని కృపను బట్టి మరి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది, నా కుమారుడా క్రీస్తు యేసునందున కృప చేత నీవు బలవంతుడవు కమ్ము, బలవంతుడవు కమ్ము. కనుక ఎప్పుడు కూడా మనం సిద్ధముగా ఉండాలి, అనేక మందిని సిద్ధపరచాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులను తన సేవకు పిలిచే విషయంలో మొట్టమొదట ఒక మాట ఉంటుంది, ఆయన తనకిష్టమైన వారిని పిలువగా ఆయన ఒకటి తనతో ఉండుటకును సువార్తను ప్రకటించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా దేవుని సేవకులు తనతో ఉండాలి, అనగా ప్రభువుతో సహవాసము చేయాలి. అది తనతో ఉండుట కంటే మనం సిద్ధపడాలంటే దేవునితోటి సహవాసము చేయాలి. అనేక మందిని సిద్ధపరచాలంటే దేవుని సువార్తను మనము ప్రకటించాలి. కనుక మరి ఈ విషయంలో మరి సంఘం అంతటిని నేను ఎంతో సంతోషిస్తున్నాను. చాలా ఎంతో ప్రేమతో మరి మీరు యూత్ బిడ్డలు, సంఘ బిడ్డలు అందరూ కలిసి కూడా మరి సేవకుని ఈ విధముగా చేస్తున్నారంటే చాలా మరి సేవకునికి ఎంతో సంతోషము కలుగుతుంది. మీ కాపరి మీరు దుఃఖపడకుండా సేవ చేయాలంటే
కాపరిని సంతోష పెట్టాలి. కాపరి సంఘము కొరకు మీరు ఎంతో ప్రార్థన చేయాలి, ఎంతో ప్రార్థన చేయాలి. ఆరోగ్యం కొరకు, ప్రయాణాల కొరకు, దేవుని సేవ కొరకు సంఘం ఎంతో మరి అపొస్తల కార్యములు ఉంటుంది. ఆసక్తితో ప్రార్థన చేయాలన్నమాట. కనుక ఈ విషయంలో మరి దాని శ్రమను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నా. మరి సమయంలో మా కుటుంబం అంతా కూడా మరి తాడేపల్లి నుంచి వచ్చాం. మరి ఈ విషయంలో మీ యొక్క దేవుని కృప, మరి ఇందాక వాక్యం చదువుకున్నాం కదా, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. సామెత గ్రంథం అనుకుంటా రిఫరెన్స్ ఉంటుంది. దేవుడు దీర్ఘాయువుని ఇచ్చే దేవుడు దీర్ఘాయువును ఇచ్చి ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడు. 91వ కీర్తన కూడా ఆ మాట మనకు కనిపిస్తుంది. కనుక మరి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన సేవకుని క్షేమము చూసి ఆనందించి యెహోవా ఘనపరచబడును గాక. దేవుని సేవ చేసే వారికి పట్ల దేవుడు ఎప్పుడు కూడా తన కృప ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసి నా గ్రీటింగ్స్ని ముగిస్తాను. కళ్ళు మూసుకొని తల వంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా ప్రభువ, కృపగల తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం ప్రభువ. ఈ సమయంలో ప్రభువా, నీ బిడ్డనైనా జాన్ ఇస్రాయేల్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డకు నూతన సంవత్సరం అనే దయా కిరీటమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనిచున్నాను. ఇంతకాలము కాచి కాపాడినందుకు వందనాలు ప్రభువా. రాబోయే నూతన సంవత్సరమంతా ప్రభువా, మునుపటి కంటే అధికమైన ఆరోగ్యమును అనుగ్రహించండి, జ్ఞానమును అనుగ్రహించండి. నీ సేవలో బలముగా వాడబడటానికి సహాయమును దయచేయండి ప్రభువా. అనేక మంది ఆత్మలను పట్ల భారము కలిగి సేవ చేయటానికి కృపను దయచేయండి. అవిడ చేసే ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండు నాయన. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని వాగ్దానం ఇచ్చిన మా తండ్రి, బిడ్డకు తోడుగా ఉండి నడిపించండి. తన భార్య ప్రభువ ఏంజెల్ కొరకు ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యమును దయచేయండి. వీడికిచ్చిన జ్ఞానమును బట్టి స్తోత్రములు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని సెలవిచ్చిన మా ప్రభువ స్తోత్రాలు. మీరు ప్రేమించి ఇచ్చిన 3 బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయలో, మనుషుల దయలో ఎదిగు వర్ధులున్నట్లు ఆశీర్వదించండి ప్రభువ. ఈ సమయంలో దైవ సేవకులందరూ కొరకు ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా సంఘం అంతటిని బట్టి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాను ప్రభువ. యవ్వన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఘనత మహిమ మీరే పొందుమని మన ప్రభువును సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఆడపిల్ల చాలా కోల్పోతారు, చాలా కొని తెచ్చుకుంటారు. అట్లా కోల్పోయే దాంట్లో ప్రాముఖ్యమైనది ఇంటి పేరు కోల్పోతారు. ఆడపిల్ల ఏం చేస్తారండి? ఇంటి పేరు కోల్పోతారు. కాబట్టి ఆ ఘనత, పేరు, ప్రఖ్యాతులు భర్త ద్వారా తెచ్చుకుంటారు. ఈ విషయంలో మరి మా అక్కగారు మా ఇంటి పేరు కోల్పోయారు, కానీ భర్త తరఫున చాలా పేరు తెచ్చుకున్నారు. మా ఇంటి పేరు తరఫున నేను, మా అబ్బాయి, మా కోడలు ఉన్నారు. మేము ఒక చిన్న మెమౌంట్ ఇస్తాము. అదే చదవను నేను, జాగ్రత్తగా చూస్తారా నానిరా, మా కోడలు కూడా.
వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మేము తక్కువ శాతం ఉంటున్నాం. ఇప్పుడు ఏది ఏమైనా ఇంత ఘనంగా చేయటానికి కారణం, ముఖ్య కారణం ఈ రైట్. సంతోషాన్ని వ్యక్తం చేయడానికి అనేక రూపాల్లో ఇది ఒక రూపం. ఏదేమైనప్పటికీ వారి ఆనందాన్ని, బావగారి ఆనందాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు చిన్నపిల్లల వలె. చాలా సంతోషం. మరి ఆ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ కేక్ కటింగ్ లో పాల్గొవాలని వారి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నారు. దాని ముందు మరి యవనస్తులందరూ కూడా వచ్చి పాట అయిపోయిన వెంటనే మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లప్పుడూ మహిమా శ్రీ యేసురాజునకే, ఎల్లప్పుడూ మహిమా నీ జీవితము ద్వారా కలుగునుగాక, నీ జీవితము ద్వారా కలుగునుగాక. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. నీ జీవితము ద్వారా ఎల్లప్పుడూ మహిమా, నీ జీవితము ద్వారా ఎల్లప్పుడూ మహిమా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు యెహోవా కన్నులు నీ ఎదుట ఉండునుగాక, యెహోవా కన్నులు నీ పైన ఉండునుగాక. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. నీ జీవితము ద్వారా వెలుగుగాక, నీ జీవితము ద్వారా వెలుగుగాక. అంధకారలోకములో వెలితి వలె నీవు వెలగాలని, అంధకారలోకములో వెలితి వలె నీవు వెలగాలని వెలుగైయున్న దేవుడు కోరుచున్నాడు, వెలుగైయున్న దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. నీ జీవితము ద్వారా ఎల్లప్పుడూ మహిమా, నీ జీవితము ద్వారా ఎల్లప్పుడూ మహిమా. శ్రీ యేసురాజునకే ఎల్లప్పుడూ మహిమా, శ్రీ యేసురాజునకే ఎల్లప్పుడూ మహిమా, నీ జీవితము ద్వారా. రైట్. యూత్ వారు రండి ఫోటో. వస్తారా సెట్ చేయాలి కదా, ఆ టైం వచ్చేస్తాను. సిద్ధమా లేకపోతే కుటుంబానికి అప్పచెప్పాను? రైట్ రైట్. ఈ సమయాన్ని మరి కుటుంబ సభ్యులకు అప్పగించున్నాను. వారు ఈ కార్యక్రమాన్ని 20 నిమిషాల్లో వారు మరి బావగారిని ఈ వేడుకల్లో వారు ఆనందింపజేయాలని, వారు ఆనందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాలు బట్టి ఎంతకన్నా సంతోషపడుతున్నాం. చాలా మంచిది, మాకు చాలా సంతోషంగా ఉంది.
మా బావగారి బర్త్డే ఇంత రంగరంగ వైభవంగా అంగరంగ వైభవంగా అవకాశం సిద్ధిస్తున్నారు. ప్రైజ్లో ఎంతో సంతోషంగా ఉంటామండి. చర్చ్ నిశ్చయంగా పాస్టర్ గారు ఎందుకు ప్రేమించేటువంటి మంచి చర్చ్ ని దేవుడు ఇచ్చినందుకు దేవుడిని మొదటిగా స్థితిస్తున్నాను. సో కాబట్టి మనందరికీ కూడా సంతోషకరమైనటువంటి శుభదినం, సంతోషకరమైన శుభదినం. కాబట్టి మనందరం క్రిస్మస్ రోజు ఎంత అత్యానంద భరితులం అవుతామో ఈ రోజు కూడా కొన్ని నిమిషాలు అత్యానంద భరితులమై బావగారికి బర్త్డేని హ్యాపీగా సెలబ్రేట్ చేద్దాం. ఓకేనా? హైదరాబాద్ నుండి వచ్చినటువంటి యేసురత్న గారి యొక్క కుమార్తెలు వారి కుటుంబాలన్నీ కూడా మరి సన్మాన కార్యక్రమంలో మీకు అవకాశం ఇవ్వబడుతుంది. మీరందరూ కూడా రావాలని కోరుచున్నాను. ఈ లోపల రాజేష్ గారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు.
ముందుగా తండ్రి అయినటువంటి దేవుని వందనం తెలియజేస్తాను. ఈ యొక్క మరి పుట్టినరోజు జరుపుకోవడానికి మరి దేవుడు ఎంతగా ఆశీర్వదించినందుకు మరి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన అనేక ప్రాంతాలలో ఏజెన్సీ మరి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో మరి ఆయన దేవుని యొక్క పరిచర్య చేస్తూ మరి అక్కడ అనేక మంది సేవకులకు ఆయన చేయూతనిస్తూ వారిని ప్రోత్సహిస్తూ దేవుని యొక్క మహిమను ఆ ప్రాంతాల్లో ప్రచురం చేస్తూ మరి దేవుని యొక్క సేవలు అట్టి రీతిగా ఆయన మరి ముందుకు వెళుతూ ఉన్నారు. అలాగే అనేక సంఘాలలో లేకపోతే ఆ మారుమూల ఉన్నటువంటి గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ పెట్టి అక్కడ ఉన్నటువంటి మరి వారికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నారు. అలాగే వస్త్రాలు లేనటువంటి వారికి మరి వస్త్రాలు ఇచ్చి మరి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎంతగానో సహకారిగా ఉంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా సేవకులమైనటువంటి అనేక మంది దైవజనులు వారందరికీ కూడా మరి బైబిల్ ట్రైనింగ్లో వారికి ఎడ్యుకేషన్గా వారికి తర్ఫీదిస్తూ దేవుని యొక్క వాక్యంలో వారు బలపడడానికి వారికి చేస్తున్నటువంటి అటు బైబిల్ ట్రైనింగ్ కృషిని బట్టి అనేక మంది సేవకులు ఎంతగానో బలపడుతూ ఉన్నారు. అంతేకాదు కానీ మరి చాలామంది ఈరోజు అనేక ప్రాంతాలలో అనేక మంది దైవ సేవకులు విదేశాలు వెళ్తూ ఉన్నారంటే వారికి బ్యాక్గ్రౌండ్ నుండి వర్క్ చేసి పెట్టినటువంటి ఆ ప్రధానమైనటువంటి వ్యక్తి రెవరెండ్ జాన్ ఇస్రాయేల్ గారు. ఎందుకంటే వారు వీసా అటెంప్ట్ చేస్తే అది ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాల నుంచి వీసా రానటువంటి వారు కూడా ఈయన దగ్గరకు వస్తూ ఉన్నారని ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం. వారు కూడా వీసా వెంటనే పడుతూ ఉంది. ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈయనలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ ప్రతి రాష్ట్రంలో కూడా ఆయనకు స్నేహితులు ఉన్నారు. మొన్న మేము వెళ్ళినటువంటి ఆ యొక్క ఉత్తరాఖండ్ కానీ లేకపోతే నేపాల్ కానీ హిమాలయ పర్వతాలకు వెళ్ళినటువంటి ఆ యొక్క ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళినా కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ అక్కడ కూడా ఏ స్నేహితుడికి ఫోన్ చేసినా వెంటనే వచ్చి ఆయన్ని రిసీవ్ చేసుకునేంత ఇది ఆయనకు దేవుడు అనుగ్రహించాడు. ఇలాగా కాశ్మీర్ కన్యాకుమారి నుండి లేకపోతే కాశ్మీర్ వరకు ప్రతి ప్రాంతంలో కూడా స్నేహితులు ఉన్నటువంటి మరి ఏకైక స్నేహితుడు మరి మాకుండడం మాకు కూడా చాలా ఆశీర్వాదం. కాబట్టి దేవుడు ఆయన మరింతగా ఆశీర్వదించాలని కోరుకుంటూ అనేకమైనటువంటి ఇలాంటి పుట్టినరోజులు సంఘం మధ్యలో దేవుని సముఖంలో మరిన్ని జరిగించాలని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇప్పుడు కుటుంబ సభ్యులు ముందు పెదనాన్న గారు వీరికి సన్మానం చేయాలని వారు ఆశపడుతున్నారు. సన్మానమా కేక్ కటింగ్ కాదు, నాకు ఇక్కడ ఎవరు డైరెక్షన్ ఇచ్చారు అని మరి మీరు ఫాస్ట్గా రావాలి.
బావగారు మరి ఇంటి అల్లుడిగా పొగడుతూ కోరారు. మరి బావగారిని అత్యంత ఆనందింపజేయాలని వస్త్రాలతోనూ బంగారపు రింగులతోనూ మరి ఎలాగ బుక్ చేస్తాను నన్ను వజ్రం వైట్ తర్వాత ఇస్తారట, ముందు బంగారం మాత్రం బయట పెట్టండి. ఓకే రైట్. మరి జాన్ ఇజ్రాయెల్ గారి యొక్క ఈ లోపల మన భోజన ఏర్పాట్లన్నీ కూడా అయిపోయింది. అన్ని సిద్ధపడి ఉన్నాయి, ఎవరు కంగారు పడద్దు. మన జాన్ ఇజ్రాయెల్ గారి యొక్క రెస్పాన్స్ ఉన్న తర్వాత ఈ కార్యక్రమాన్ని ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఉదయం నుంచి నాకు సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్లే, మామూలుగా లేదు. మరి ఈ యొక్క కార్యక్రమం ఈ రీతిగా నిర్వహించినటువంటి ముందు అసలు ఎవరు చేశారో కూడా తెలియదు నాకు, ఇప్పటికీ తెలియదు నాకు. సో నాకు మెయిన్ వినపడిన పేరు ఏంటంటే యూత్ వారందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం ఈ రీతిగా ఏర్పాటు చేశారని చెప్పారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళు ఇక్కడ నన్ను సరిగ్గా కూర్చొని వాళ్ళది ఈరోజు. కారణం ఏంటంటే నాకు అలవాట్లేని లుంగి ఒకటి ఇచ్చి పంచ ఏదో ఒకటి మరి పాస్టర్ గారు మీరు కట్టుకుని రావాలంటే ఇదే చీర అన్నాను ఫస్ట్. అయితే ఓపెన్ చేస్తే లుంగి ఉంది. నాకు ఇంట్లో కూడా లుంగి కట్టుకుని అలవాటే లేదు. అలాంటిది మరి ఇలాగా ఏదో నాకు కొత్తగా ఉంది, ఇది ఇబ్బందిగా ఉంది కూడా, డిస్కంఫర్ట్గా. అయితే మరి మీ అందరి ప్రేమను బట్టి మరి నేను చాలా ఆనందిస్తున్నారు. మరి అలాగే యూత్ వారందరితో పాటు సంఘ సభ్యులందరూ అసలు ఈ ఏర్పాట్లు ఏంటో, అసలు ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ స్టేజ్ మంది చిన్నదైపోయింది అనుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత ఓకే ఆ సైజుని చూసిన తర్వాత ముందు పెట్టినట్టున్నారు అనుకున్నాను. మరి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, పంచి ఎందుకు ఇచ్చారా అని చెప్పేసి అనుకుంటే 40లోకి వచ్చారు కదా, నువ్వు మొసం అవుతున్నావు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసినట్టుగా అనిపించింది. సో మొత్తానికి యూత్ వారందరికీ అలాగే సంఘ సభ్యులకి, ముఖ్యంగా మరి మా కుటుంబ సభ్యులందరికీ, మా బావగారులేంటి బామర్దులేంటి, మరి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ తెలియజేస్తూ, మరి ఈ యొక్క సమయంలో మా బంధువులు వాళ్ళు వస్తున్నారని నాకు తెలియదు. ఎక్కడున్నారంటే ఇంట్లో ఉన్నామన్నారు కొంతమంది, బాత్రూమ్ ఉన్నారని కొంతమంది, కాసేపటికి నా ముందు ఉన్నారు. సో మరి మా బంధువులందరికీ, అలాగే నా స్నేహితులు మరి శివన్న గారు, అలాగే రాజేష్ గారు, రతన్రాజ్ గారు, మరి మీకు అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందన తెలియజేస్తూ, మరి ఈరోజు మెమోటో కవితతో సంబంధించినటువంటి మరి జ్ఞాపికలు అందించినటువంటి పుల్లారావునికి, వారి కుటుంబానికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క ఏర్పాట్లు చేసిన అందరికీ ప్రత్యేకమైన వందన తెలియజేస్తూ, ఈ రీతిగా సర్ప్రైజ్ చేసినందుకు, సంతోషపెట్టినందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. దయచేసి అందరూ తల వంచండి. పరిశుద్ధులైన తండ్రి, కృపగల దేవ, మీ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి లెక్కలంటే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క రాత్రికాల సమయంలో మరింతవరకు మేము సంతోషంగా మీ యొక్క నామాన్ని మహింపరచడానికి ఈ యొక్క ఇచ్చినటువంటి యొక్క సందర్భాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా యొక్క ప్రియ స్నేహితులు, దైవజనులు, మరి ఆ యొక్క బిడ్డను ప్రభా మరి గడిచిన దినాలన్నిటి కూడా మీరు ఎంతగానో ప్రేమించి మంచి ఆయుష్నిచ్చి ప్రభా మరొక దయ కిరీటాన్ని ఈ రోజు దయచేసినటువంటి యొక్క విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఆయన యొక్క పరిచర్యలో తోడుగుండి సహాయం దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అదేవిధంగా ఆయన యొక్క ప్రయాణాలన్నింటిలో కూడా ప్రభా మరి ఎంతగానో కాపుదల దయచేసి ప్రభా ఎక్కడున్నప్పుడు కూడా మీ యొక్క నామాన్ని మహింపరిచి, అదేవిధంగా మీ యొక్క రాజ్యసేవ
బర్త్డే పాస్టర్ గారు. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే టు యు జాన్. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారండి. బర్త్డే పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. హాయమ్మా. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. జన్మదిన ముబారక్ హో జాన్ జీ. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. పాస్టర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. డియర్ రెవరెండ్ పాస్టర్ గారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. బర్త్డే పాస్టర్ గారు. బర్త్డే పాస్టర్ గారు. మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారండి. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారండి. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారండి. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. హ్యాపీ పాస్టర్ గారు. శుభాకాంక్షలు పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. శుభాకాంక్షలు పాస్టర్ గారు. గారు హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే 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 పాస్టర్ గారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. Many more happy returns of the day, Pastor Garu. I hope your celebrations gives you many happy memories. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. Happy birthday, Pastor Garu. బర్త్డే పాస్టర్ గారండి. Wish you many more happy returns of the day, Pastor Garu. We wish you a wonderful birthday. May God gives you the power, courage to propagate His words to mankind. We wishing you a wonderful birthday, Pastor Garu. Many more happy returns of the day, Baba. హాయ్ అన్నయ్య. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. హ్యాపీ బర్త్డే జాన్. గాడ్ బ్లెస్ యూ. నిన్ను మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వించిన గాక. నువ్వు చేస్తున్న పరిచర్య అంతట్లో దేవుడు 30 60 100 అభివృద్ధిపరిచి అనేక మందికి ఇంకా మీ దేవుని వాక్యాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అనేక సంవత్సరాల దేవుడు నీకు ఆశించి అనేక ప్రాంతాల్లో పరిచర్యను దీవించిన ఆశీర్వించిన గాక. నిన్ను నీ భార్య నీ బిడ్డల్ని దీవించి నీ సంతాన్ని అంతటిని కూడా దేవుడు ఆశీర్వించిన గాక. మ్యాన్. Wish you happy birthday, John. God bless you.